రవీంద్ర భారతిలో నాన్ వెజ్ నీసు కౌసు ముక్క తుణ్క ఉండొద్దు, ప్యూర్ వెజ్ కాయగూరలే పెట్టాలని ఓ అప్రకటిత రూలు ఏండ్ల సంధి ఎదురు లేకుండా నడుస్తున్నది. మరి ఏ సర్కారన్న జీవో ఇచ్చిందా, లేకుంటే ఏ లీడరో ఆఫీసరో రూల్ పెట్టిండా అని అంటే అఫీషియల్గా ఇప్పటిదాకా అసొంటిది ఏం లేదని నడుచుకుంటే తెలిసిన ముచ్చట. నిన్నయాల ఓ జర్నలిస్ట్ ఉండి అదే రవీంద్ర భారతిలా ఇదే ముచ్చట మాట్లాడే వరకలా ఈ నాన్ వెజ్ మ్యాటర్ నాన్ స్టాప్ గా తిరగబట్టింది సోషల్ మీడియాలో. అవు ఇంతకు ఎందుకు పెట్టొద్దు రవీంద్ర భారతిలో నాన్ వెజ్? ఓ సాంస్కృతిక వేదిక అన్నాక తలో తీరు ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, తీరొక మనుషులు కలుస్తారు, మాట్లాడుకుంటారు. ఎస్సీలు పెట్టుకుంటారు, ఎస్టీలు పెట్టుకుంటారు, బీసీలు పెట్టుకుంటారు, దళితులు పెట్టుకుంటారు, బహుజనులు బాజాబ్తో కూడా మాట్లాడుకుంటారు. మరి అందరూ ఒకటే తీరు తిండి తినరు కదా. వాళ్ళకి నచ్చింది పెట్టుకొని తినేతందుకు ఎవరు పెట్టిరో కూడా తెలియని ఓ అన్అఫీషియల్ రూల్ ను ఎందుకు ఫాలో అవడు అనేది ఇప్పుడు ఇరుగా మరుగా ఇనొస్తున్న ముచ్చట. అరే వాళ్ళు ఏది తింటే అదే పెట్టుకొని తింటారు, ఎవరు ఏది తినాలే ఏడేడ తినొద్దు అని రూల్ పెట్టింది ఎవరు? ఇప్పటికే తిండి మీద భోజనాల పద్ధతుల మీద పంచాదులు పూటకొట్టి పురుడు పోసుకుంటున్నాయి. కొన్ని వంటకాలను చూసి కులం తక్కువ ఎక్కువ అని చిన్న సూపులు చూసుకుంటా శీతం లొలిలు మోపైతున్నాయి. అవన్నిటికీ పురాగా పులి స్టాప్ పడేటట్టు ఎట్ల ముంగడి పోవాలని చూస్తుంటే రవీంద్ర భారతిలో ఇంకా ఇసొంటి రూల్ ఎందుకు అనేది బుద్ధిజీవులు బల్లగుద్ది అడుగుతున్న మాట. ఆచారమో అలవాటో ఆరోగ్యానికి మంచిదనో ఎవరు తిండి వాళ్ళు తింటామంటే ఎందుకు రవీంద్ర భారతిలో రపరప? మొన్నొకరు భోజనాలు పెట్టి ఉడకబెట్టిన గుడ్లు తెప్పిస్తే 700 గుడ్లను వెనుకకు పంపి ఇక్కడ కౌసు పెట్టొద్దు అని గదిరాయించి గల్మ అవతలికెళ్ళి పంపించిరట. ఇది ఎక్కడి చిత్రము? ప్రోటీన్ ఫుడ్ తినాలే, పానాలు మంచిగా ఉంచుకోవాలని డాక్టర్లు చెప్తుంటారు. మరి బాయిల్డ్ ఎగ్ పెడితే కూడా బాజాబ్తో బయటికి తోలిరంటే అసలు ఎవరు పెట్టిర్రు ఎన్నడు పెట్టిర్రు అన్న రూల్ను అసలు ఆ మాట చెప్పిరో లేదో కూడా తెలియనప్పుడు ఎందుకు పాటించి లేని హద్దులు పెట్టుకొని కడుపు కట్టుకోవాలనుకుంటా పొట్టు పొట్టు కామెంట్లు పడుతున్నాయి సోషల్ మీడియాలో. మరి తిండి మీద ఈ తీరు దండిగైతున్న పంచాదికి రవీంద్ర భారత్ తరపున ఏమైనా క్లారిటీ వస్తుందా రేపనే చూడాలిగా.